వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఈరోజు మేము ముగ్గురం అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పీరియా మాల్కి అయితే వెళ్తున్నాం. సో చూద్దాం ఏం చేస్తామని చెప్పి. టైం అయితే 6 అవుతుంది. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము. ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. రూమ్లో ఇంకా బోర్ కొట్టేసి నేను దివ్య కుసుమ అయితే ఎక్స్పీరియా మాల్కి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్గా మాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేవు, ఊరికే వెళ్ళి చూసొచ్చేద్దాం అనుకున్నాం. మావైతే ఓకే, కానీ మా కుసుమ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ అయితే అట్లీస్ట్ 10 రూపీస్ కూడా లేదు. బట్ ఆమె కూడా వస్తుంది. సో చూద్దాం ఎలా అవుతుందా అని చెప్పి. సో చూపిస్తాం మా కుసుమ ఇప్పుడు ఏం చేస్తుంది. దగ్గర అయితే బ్యాంక్ బ్యాలెన్స్ లిటరల్లీ 10 రూపీస్ కూడా ఉండదు ఫ్రెండ్స్. కానీ ఎక్స్పీరియా మాల్కి ఎగేసుకుంటూ వస్తుంది. అంటే ఆమె ఆటో బిల్ గట్ ఎవరు కడతారు అనుకుంటే, డబ్బులు ఉన్నప్పుడు ఎవరన్నా వెళ్తారు ఫ్రెండ్స్, లేనప్పుడు మా ఫ్రెండ్ ఉంది అన్న ధైర్యం ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు, మందు కొట్టొచ్చావా? వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో చూసారా అలా వస్తుంది అనమాట. అండ్ అక్కడ దివ్య కూడా ఆమె నా మోటివేటర్, ఆమె నా సపోర్ట్. సో అంటే ఎక్కువ దివ్య అనమాట మన కుసుమకి డబ్బులు డొనేట్ చేస్తుంటది. సో అందుకే సో రేంజ్ లో దివ్య చెడగొడుతుందంట, కుసుమ చెడిపోతుందంట. నైస్. రెడీ అయిపోతే సో మేము ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఇయర్ రింగ్స్ కూడా నావి కావు, ఇది కుసుమది అనమాట. నేను తీసుకున్నా. అండ్ ఈ వాచ్ ఏమో దివ్యన బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను. ఇయర్ రింగ్ రెంట్కి ఇచ్చాను ఫ్రెండ్స్, ఆ డబ్బులతోనే ఇప్పుడు వెళ్తున్నాను. ఇట్స్ రెంటల్ అనమాట. సో వీటితోనే మేము వెళ్తున్నాము. అండ్ చూద్దాం వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అని చెప్పి. అయితే స్టార్ట్ అయిపోయాం ఎక్స్పీరియా మాల్కి. మా వాళ్ళు లేట్ చేస్తున్నారు. సో చూద్దాం. అండ్ మా అపార్ట్మెంట్ టూర్ కూడా మనం చూద్దాం కదా. బయట చల్లగా ఉంది. సో ఫైనలీ మేమైతే స్టార్ట్ అయిపోయాం. ర్యాపిడోని బుక్ చేసుకున్న తర్వాత, ఇది మా గేటెడ్ కమ్యూనిటీ అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం ఒక టూర్ చేద్దాము గేటెడ్ కమ్యూనిటీ మొత్తం కూడా. అండ్ మా ఫ్లాట్ కూడా టూర్ చేద్దాం. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నాము, కానీ ఇంకా కదలట్లేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు సో ఫైనల్లీ ఎక్స్పీరియన్స్ అయితే అదిగో ఆమె ఆటో పడాలి. అది ఆటో అంటే ఆటో అది ఇది ఇప్పుడు ఈ కట్టెన్ తీ, అసలు ఈ ఆటో మీకోసం స్పెషల్ గా తెప్పించా. ఇది తెప్పిస్తావు ఏంటో చెప్తున్నారు. టైర్ పంచర్ అయ్యిందా చెప్పు. ఏమైందో తెలియదు ఫ్రెండ్స్, మా మొహాలు చూసి ఆటోలోంచి దిగిపోమన్నారు. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఇప్పుడు ముడి పెట్టినప్పుడే చెప్పాను ఫ్రెండ్స్, ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు వద్దు దించేస్తారని. ఎందుకో తెలియదు, బట్ ఆటోలోంచి అయితే మాకు బయటకు పంపించారు. సో చూడండి మా కుసుమ కూడా ఎలా చెప్పుద్ది. నేను ఇది చూసి ఇన్స్పైర్ అయ్యి ఆటోలకే పెళ్లి చేసుకుందామని ఫిక్స్. సో ఓనీ కోసం ఆటో మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవివ్వడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. మీకోసం పెళ్లి కూతురు రెడీగా ఉంది. ఇక్కడ చూసారు కదా, ముంబైలో చాలా హెక్టిక్గా ఉంటుంది ట్రాఫిక్. అది ఆబ్వియస్గా మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి. అండ్ మీ అందరికీ కూడా తెలుసు. సో వెళ్ళడానికి మాకు లిటరలీ 45 మినిట్స్ వరకు 30 మినిట్స్ వరకు టైం పట్టింది. అండ్ ఈ ఎక్స్పీరియా మాల్ అనేది మా కమ్యూనిటీలోనే ఉంటుంది. ఇక్కడ లైక్ లోదా పలావాలో ఉంటుంది ఎక్స్పీరియా మాల్. మీకు ఎవరైనా ముంబైలో ఉంటే సో వెళ్ళినట్టయితే కామెంట్ చేయండి. అండ్ మా పాప బ్యాలెన్స్ చూసారు కదా, 42 రూపీస్ పట్టుకొని ఎక్స్పీరియా మాల్కి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. బై ద వే ఇట్స్ ఓకే. అండ్ సన్సెట్ అయితే చాలా మంచిగా జరిగింది, చాలా మంచిగా వ్యూ అయితే వచ్చింది. అండ్ మేమైతే ఫైనల్లీ ఎక్స్పీరియా మాల్కి అయితే రీచ్ అయిపోయాం. వెళ్ళిన తర్వాత ఆ రోజు మాత్రం చాలా ఎక్కువ క్రౌడ్ అయితే లేరనమాట. ప్రశాంతంగా అనిపించింది. వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేసాము. లిటరలీ ఒక 3 to 4 అవర్స్ వరకు మాకు కొంచెం టైం పట్టింది. అండ్ బై ద వే కెమెరా యాంగిల్స్ గురించి మీరు ఏమనుకోవద్దు, ఎందుకంటే అది తీసింది మాకు కుసుమ కాబట్టి. సో వాళ్ళకి కెమెరా యాంగిల్స్ తెలియదు కాబట్టి సో అలా అయిపోయింది అనమాట. సో ఈ వీడియోలో చాలా వరకు కెమెరా యాంగిల్స్ అలానే ఉంటాయి అండ్ ఏమనుకోవద్దు. అండ్ బయట అయితే చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ మంచిగా అనిపించింది అనమాట. మేమైతే కొన్ని ఫొటోస్ అవి కూడా క్లిక్ చేసుకున్నాము అక్కడ కూర్చొని. అండ్ సో మొత్తానికి చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అంత ఎక్కువ క్రౌడ్ లేరు కాబట్టి మొత్తం ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. అండ్ వెళ్ళిన తర్వాత కొంచెం ఫస్ట్ కొన్ని బట్టల దగ్గరికి అయితే వెళ్ళాము ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. అండ్ దీని నేమ్ నాకు గుర్తులేదు, బట్ లోపలికి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఓకే అనుకున్నాం. కాస్ట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఆబ్వియస్గా మాల్స్ అంటేనే ఎక్కువగా ఉంటాయి, బట్ కలెక్షన్ కూడా బాగానే అనిపించింది. బట్ మా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ అంత లేదు కాబట్టి మేమైతే ఈసారికి ఏం తీసుకోలేదు. మళ్ళీ శాలరీ పడిన తర్వాత వెళ్తే మేబీ తీసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ చూస్తున్నాం అనమాట ఏమేమి ఉంటాయి, కలెక్షన్ ఎట్లా ఉంది అని
చెప్పేసి. వీళ్ళ దగ్గర మాత్రం క్వాడ్స్ అయితే చాలా బాగున్నాయి. క్వాడ్ సెట్స్ నాకైతే చాలా మంచిగా అనిపించాయి అనమాట. అండ్ నెక్స్ట్ బాడీ మిస్ట్ అవి కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ జూడియోకి అయితే వెళ్ళామన్నమాట. అండ్ జూడియోకి వెళ్ళిన తర్వాత సో ఈమె అంటుంది ఇక్కడ ప్రైజ్ అది గెస్ చేయండి, జస్ట్ ఒక క్యూట్గా గేమ్లో ఆడుకుందామని చెప్పేసి. సో అది కంటిన్యూ అవుతుంది. నేను కరెక్ట్ చెప్పా. నెక్స్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత నేనైతే చెప్తున్నాను అనమాట, ఈ స్లిప్పర్స్ చూడండి ఫ్లాట్స్ అవి కూడా కొంచెం బాగున్నాయి అని చెప్పి. సో ఇప్పుడు కెమెరామ్యాన్ మా దివ్య అనమాట. సో నేను చెప్తున్నా దివ్య స్లిప్పర్స్ బాగున్నాయి కదా, ఈ ఫ్లాట్స్ బాగున్నాయి అని చెప్పేసి. సో ఇక్కడ కుసుమ అంటుంది అనమాట, ఇవేంటి యూజ్డ్ షూస్లా ఉన్నాయి అని చెప్పేసి. సో ఫైనల్లీ దాంతో వాదించలేక నేను కూడా ఓకే యూజ్డే అని చెప్పేశాను. సో ఇది అనమాట, మేమైతే ఇంకా చూస్తున్నాము. వీళ్ళ దగ్గర కూడా షర్ట్స్ అవన్నీ కూడా బాగున్నాయి అండ్ ఓకే అనిపించింది. కానీ నాకైతే ఈసారి జూడియోలో అసలు కలెక్షనే లేదని అనిపించింది. ఎందుకంటే మేము వెళ్ళి నేను నార్మల్గా చూసాను అనమాట, లైక్ కానీ నాకు అసలు కలెక్షన్ లేదు అని అనిపించింది. నార్మల్గా ఉన్నాయి. సో ఆల్రెడీ ఉమెన్స్ది చూసాము అండ్ జెంట్స్ది కూడా చూసాము. రెండు కూడా మాకు అంత కలెక్షన్ అయితే లేదనిపించింది. జస్ట్ అలా చూస్తున్నాము, లైక్ ఇక్కడ కూడా పర్ఫ్యూమ్స్ కానీ మేకప్ ప్రొడక్ట్స్ కానీ లేదా ఫ్రాక్స్ బాడీకాన్ డ్రెస్సెస్ అవన్నీ ఉంటుంది కదా, అండ్ అవన్నీ కూడా చూసాము. అండ్ అలా వేరే వేరే మాల్స్లో ఉన్న ఒక్కొక్క స్టోర్కి అయితే వెళ్ళి విజిట్ చేసామన్నమాట. అండ్ నాకు ఈ కోవార్డ్ సెట్ కొంచెం ప్లెజెంట్గా అనిపించి సో నేను మీకు చూపిస్తున్నా. నెక్స్ట్ మ్యాక్స్కి కూడా వెళ్ళాము అండ్ ట్రెండ్స్ అలా చెప్తున్నా కదా, మాల్కి వెళ్ళామంటే మనం అన్ని దగ్గరికి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేస్తాము. సో మేము కూడా అలానే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, సో ఇవన్నీ కూడా చూపిస్తున్నాం. ఇదేంటంటే ఆ రోజు నాని బర్త్డే అనమాట. మా కుసుమ అంటుంది ఈగ వచ్చింది కదా, సో నాని వచ్చారు విష్ అయ్యు అని చెప్పేసి. సో అట్లాంటివే చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ చెప్పా కదా, దాని తర్వాత ట్రెండ్స్కి అన్నిటికీ కూడా మేము వెళ్ళామని చెప్పి. అండ్ మాల్ అయితే చూడడానికి మీరే చూస్తున్నారు కదా, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇది ఆబ్వియస్గా మిస్టర్ డిఐవైలోనే మేము ఆల్మోస్ట్ మా 45 minutes వరకు లైక్ మా టైంని స్పెండ్ చేసాం. ఎందుకంటే చాలా క్యూట్గా ఉన్నాయి, మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, చూస్తుంటే చూడాలనిపిస్తుంది. నాకైతే అన్నీ తీసుకోవాలనిపించింది, బట్ మనం వచ్చిన పని అది కాదు అని చెప్పి మేము తీసుకోలేదు. బట్ అన్ని పిన్ టు పిన్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేసాం మిస్టర్ డిఐవైలో. ఎందుకంటే అక్కడ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, ఇంకా దాంతోపాటు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అండర్ బడ్జెట్లో ఉంటాయి కాబట్టి మేమైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్స్ కానీ లేదా అన్నీ క్యూట్ అనమాట, చాలా ఎస్థెటిక్గా చాలా క్యూట్గా అనిపిస్తుంది స్టఫ్ మొత్తం కూడా. సో మొత్తానికి మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఈ క్యూట్ బాస్కెట్స్ చూసారా, హ్యాంగర్స్ కానీ డెకరేషన్ ఐటమ్స్ కానీ ఎంత బాగున్నాయో, స్టిక్కర్స్ కానీ నాకైతే చిన్నప్పుడు ఆ స్టిక్కర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. లైక్ ఇప్పటికి కూడా మెయింటైన్ చేస్తే చేయొచ్చు. అండ్ ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం అనమాట. ఇక్కడ క్లిప్స్ అవి కూడా చాలా బాగా నచ్చాయి అండ్ ఇట్స్ టూ కూడా అనమాట. అండ్ కర్చీఫ్స్ కూడా అన్నీ బాగున్నాయి అండ్ కలెక్షన్ అయితే కూడా చాలా మంచిగా అనిపించింది. మేము చూసి ఇంకా ఇది బాగుంది అది బాగుంది అని అనుకుంటుండే. అండ్ ఇక్కడ మేము నెయిల్ ఎక్స్టెన్షన్స్ అవి చూసాము. బట్ న్యాచురల్గా ఉన్న నెయిల్సే బాగుంటాయని చెప్పి అనుకున్నాం, బట్ అవి కూడా క్యూట్గా అనిపించాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఫుల్గా మా కుసుమ దగ్గర జెల్లీ ఫిష్ అనేది ఉంది అండ్ ఆ ఫిష్ కోసం చూసినాం అనమాట, పెబల్స్ ఏమైనా సెట్ అవుతాయో లేవా అని చెప్పేసి. ఈమె ఇక్కడ ఇవన్నీ కూడా ఇంకా ప్రెస్ ఆన్ చేస్తుంది, సో సౌండ్ వస్తుంది అనమాట, నవ్వుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా ఇంకా ఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఫుల్గా మంచిగా అనిపించింది. అండ్ పెట్స్ ఉన్న వాళ్ళకి లేదా కార్ కోసం కానీ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ నేనైతే చూపిస్తున్నా, ఇది ఒక క్యూట్ పాట్ అనమాట, చాలా చిన్నగా ఉంది. అండ్ ఇంటీరియర్ డెకరేషన్కి అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తాయి క్యూట్ పాట్స్ అవి కూడా. సో చెప్తున్నా. అండ్ హార్ట్ అందులో లైక్ స్టోర్ చేసి మనం ఇవ్వచ్చు అనమాట. అండ్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి.
ఆర్టిఫిషియల్ ప్లాంట్సే కానీ ఫ్లవర్సే కానీ అన్నీ కూడా మంచిగా అనిపించాయి. సో ఇవన్నీ కూడా ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. నాకైతే మాత్రం క్లిప్స్ ఇంకా అవి లైక్ చిన్న చిన్న ఇంటీరియర్ డెకరేషన్ కానీ అవన్నీ కూడా మంచిగా అనిపించాయి. అండ్ లైక్ డైరీస్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ లాంగ్ మిర్రర్ ఒకటి చాలా బాగుంది, మీకు అది చూపిస్తాను. ఇక్కడ లూఫాస్ ఇవన్నీ కూడా మన బాత్కి సంబంధించినవి అనమాట. సో లూఫాస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, మంచి మంచి ఎస్థెటిక్ కలర్స్లో ఉన్నాయి కదా. నాకైతే కొన్ని మంచిగా అనిపించాయి అనమాట. ఆ మిర్రర్ ఆ క్లిప్ నాకు తెలిసి లాస్ట్లో ఉంది, సో చూపిస్తాను. అదైతే మాత్రం 950 రూపీసే అనుకుంటా మిర్రర్. చాలా బాగుంది. మేము తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ మేము రూమ్లో ఉంటాం కదా, ఇద్దరమే ఉంటాము, మళ్ళీ ఎందుకు అని చెప్పి మేమైతే తీసుకోలేదు. సో మిగిలినవన్నీ కూడా ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మేము. అండ్ మా రూమ్లో అయితే వాల్ క్లాక్ అయితే లేదు, బట్ ఇక్కడ బాగున్నాయి. బట్ వాల్ క్లాక్స్ అన్నీ కూడా ఓకే. ఇదిగోండి అదే ఆ మిర్రర్ క్లిప్ అనమాట. సో ఆ మిర్రర్ అయితే చాలా బాగుంది అనమాట, లైక్ లాంగ్ మిర్రర్లా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. ఇక్కడ డోర్ మ్యాట్స్ అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అండ్ ఇవి క్యాప్స్ కలెక్షన్ నేను పర్టికులర్గా అడిగాను అనమాట మా వాళ్ళకి, నాకు మేకప్ పౌచెస్ ఉన్న దగ్గరికి తీసుకెళ్ళాను అంటే ఫైనలీ నాకైతే తీసుకొని వెళ్ళారు. అండ్ సో మొత్తానికి నేను చూస్తున్నా. సో ఇవన్నీ కూడా మన సాఫ్ట్ టాయ్స్ కానీ కర్చీఫ్స్ కానీ టర్కీ టవల్స్ కానీ అంబ్రెల్లాస్ ఇవన్నీ కూడా A to Z ఉన్నాయి, మంచిగా అనిపించింది. సాఫ్ట్ టాయ్స్ మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, మేబీ క్వాలిటీ బాగుంది. అండ్ ఇది వేరేదనమాట, ఇది డిఫరెంట్గా ఉంది, దాని దగ్గరికి మేము వెళ్ళాము. సో ఇది డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది యొక్క వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. నాకు క్యూట్ మంకీ నచ్చింది, అందుకే దాంతో పోజెస్ ఇస్తున్నాను నేను. వామ్మో ఎన్ని టాయ్స్ ఒకే దగ్గర చూస్తుంటే నాకైతే సూపర్ క్యూట్గా అనిపించింది అనమాట. చిన్నప్పుడు మన దగ్గర అన్ని టాయ్స్ లేదు, బట్ నాకు ఇప్పటికీ కూడా సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టం. కొనుక్కుందాం అనుకుంటాం కానీ కొనుక్కోవడం మాత్రం అవ్వదు, ఎందుకంటే మాల్స్లో బిల్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఈమె ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట, ఈమె చెప్తుంది లైక్ ఇది సాఫ్ట్ టాయ్స్ అన్నీ కూడా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి. లిటరలీ కలెక్షన్ నిజంగా చాలా బాగుంది, చూస్తుంటేనే చాలా క్యూట్గా ఉన్నాయి అన్నీ కూడా. టాయ్స్ ఇట్లాంటివి చిన్నపిల్లలకనే కాదు మనం కూడా దాన్ని చూసి ఎడోర్ అవుతాం కదా. సో అంత మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ ఫైనల్ ఎస్కలేటర్ నుంచి వెళ్ళిన తర్వాత సో మేమైతే ఇంకా ఫుల్గా ఆకలేసేసింది. సో ఇంకా అసలు ఆగక మేము నెక్స్ట్ బర్గర్ కింగ్ దగ్గరికి వెళ్ళాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు అయితే ఆర్డర్ ఇచ్చారు, బట్ బర్గర్ అయితే చాలా బాగుంది. అండ్ కోక్స్ అవి మాకు ఉస్మాం అనమాట, మేమైతే తాగము అని చెప్పేసాము. అండ్ ఆమె ఇక్కడికి లేదు, ఎందుకంటే సో తను ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి వెళ్ళింది. అండ్ ఇక్కడ బర్గర్ కింగ్లో ఈ క్యూట్వి ఇవి 99 రూపీస్ అనుకుంటా కోంబో ప్యాక్. అండ్ చాలా మంచిగా అనిపించింది. అండ్ ప్యాకేజింగ్ కానీ లేదా ఫుడ్ కానీ క్రిస్పీ సంథింగ్ చికెన్ ఏదో, నేనైతే వెళ్ళలేదు, దివ్య కుసుమ వెళ్ళి తెచ్చారు. అండ్ దీని టేస్ట్ ఎక్సలెంట్గా అనిపించింది. సో క్రిస్పీగా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. అండ్ మేము ఫైనలీ అది తిన్న తర్వాత సో ఇట్స్ ఓకే హ్యాపీగా అనిపించింది మాకు. అండ్ నేను కూడా ట్రై చేశాను, నాకు కూడా చాలా మంచిగా నచ్చింది. అండ్ దీన్ని తింటున్నప్పుడు నార్మల్గా లైక్ హార్డ్గా ఎక్కడా లేదు, ఫుల్ పార్ట్ అంతా కూడా సాఫ్ట్గా అనిపించింది. అండ్ ఈమె ఇక్కడికి వెళ్ళి సంథింగ్ ఏదో చెప్పింది, బ్లాక్ కరెంట్ ఏదో సంథింగ్ ఫ్లేవర్ తెచ్చుకుంది. ఈమె వల్ల మాకు కూడా ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ అయితే వచ్చి మేము వెళ్ళేసరికి వాడు అన్నాడు ఐస్ క్రీమ్స్ అయితే అయిపోయండి అని చెప్పి. సో ఇంకేం చేస్తాము, జోబులో చేపెట్టుకొని ఇంటికి అయితే వచ్చేసాము, ఎందుకంటే ఏం కొనలే కదా అని చెప్పేసి. సో ఫైనల్లీ బయటకు అయితే వచ్చేసినప్పటికీ మాకు కొంచెం అరౌండ్ 8 అలా అయ్యిందనమాట. అండ్ మేము మళ్ళీ అగైన్ ర్యాపిడో బుక్ చేసుకొని సో వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటంటే మనకి ఒకే నేమ్తోని లైక్ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. అందుకనే చెప్పి ర్యాపిడోలో అవి బుక్ చేసుకునేటప్పటికి మనం కొంచెం నేమ్ చూసుకోవాలి, లేదంటే మనం ఇప్పుడు క్రౌన్ కమ్యూనిటీ అని పెట్టబోయి ఇక్కడ క్రౌన్ అంటే ఒక 4-5 చూపిస్తాయి అనమాట, మనకి తానే అటు వెళ్ళిపోతుంటాయి. సో బట్ అవన్నీ పర్టికులర్గా చూసుకొని మనం అడ్రస్ చాలా పిన్ టు పిన్ సర్చెస్ పెడితేనే మనకి వాళ్ళు నీట్గా ఇంటికి పట్టుకెళ్తారు. సో అలానే మేము చాలాసేపు వెతికి ఇంకా పెట్టామన్నమాట. అండ్ నైట్ వ్యూ అయితే చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే అదొక మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో మొత్తానికి బిజీగా ఉన్నప్పటికీ నేను నా ఫ్రెండ్స్తో ఇలా బయటకు వెళ్ళడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఇది జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఏం లేదు అలా లేచాము అండ్ ఇంకా ఓకే అని చెప్పేసి ఇంకా బోర్ కొడుతుంది కదా అని వెళ్ళిపోయాము. ఇంకా మరిన్ని ముంబై వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మనం అందరం కలిపి ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎందుకంటే నేను కూడా న్యూయే కాబట్టి ఇంకా మంచి ప్లేసెస్ అయితే విజిట్ చేయిస్తాను. అండ్ ఇది మా కమ్యూనిటీ, ఆమె వల్ల మాకు ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ వచ్చాయి కాబట్టి సో
సో ఫైనల్ ఐస్ క్రీమ్ తింటూ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంతే ఈ వీడియోకి. బాయ్ బాయ్.